సో హాయ్ గైస్ అందరికీ. అయితే ఒకటి చెప్దామని వచ్చిన. అయితే రీసెంట్గా మా ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ లెక్క చిన్న పార్టీ చేసుకున్నాం అన్నట్టు. బయట తీసుకున్నాం. అయితే అందరం మంచిగా తాగినాం. ఇక నేను కూడా బాగానే తాగినా రీసెంట్గా. ఇక ఓకే తాగినాం, అందరం మంచిగా తాగినాం. కాకపోతే ఏంటంటే డ్రింకింగ్ అనే కాదు, స్మోకింగ్ కూడా. ఇక ఇప్పుడున్న జనరేషన్లో టీనేజ్ నుంచి, నాకన్నా చిన్న నుంచి 8th 9th ఏజ్ నుంచే ఎక్కువ స్మోకింగ్ డ్రింకింగ్ అని అలవాటు చేసుకుంటారు. అది ఇప్పుడు ఎవరికి ఏం తెలియదు. కాకపోతే రేపు ఫ్యూచర్లో ఇప్పుడు నువ్వు ఇప్పటి నుంచి తాగుతున్నావు అంటే నీ పెళ్ళి అయ్యే వరకే నీకు ఇంకో 10 years అనుకుందాం. నీకు 28 30 వరకు నీ ఏజ్ అప్పటి వరకు నీ లోపల లంగ్స్ ఏవైనా పార్ట్స్ నీకు ఏం కనిపించే బయటకి ఇప్పుడు ఏం కాదు. నీకున్న ఏజ్లో మంచిగా తాగుదాం ఎంజాయ్ చేద్దాం అనుకుంటావు. కానీ నీ పెళ్ళి అయ్యే వరకు సగం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కానీ నువ్వు అప్పటివరకు మంచిగా అనిపించవచ్చు, పెళ్ళి వరకు కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే రేపు నీ పెళ్ళి అయిన తర్వాత నీ కొడుకులు నీ ఏజ్ అయ్యేంత వరకు, వాళ్ళు టీనేజ్ వచ్చేంత వరకు నువ్వు మంచిగా ఉంటావు. కానీ ఒక నీ కొడుకులకు 20 సంవత్సరాలు వచ్చేసరికి నువ్వు ఉండవు అప్పటికి. ఒకవేళ అప్పటికి నువ్వు బతుకుదాం అనుకున్నా కూడా నీకు ఆ ఛాన్స్ ఉండదు. ఎంతైనా కానీ నువ్వు ఎంత లేట్గా తెలుసుకుంటే అంత నీకే లాస్. నువ్వు ఆడేవాడో 3 బిల్లు అవుతాడు, నేను ఎందుకు తాగలేను 3 బిల్లు అంటే దీంట్లో కంపేర్ చేసుకోవద్దు. నువ్వు మంచి అంటే కంపేర్ చేసుకో ఎప్పుడైనా కానీ. ఇది 5 గుర్తుపెట్టుకోండి. అంటే వాడు 3 బిల్లు అవుతా అంటే అది ఇవన్నీ గొప్ప, అది గొప్పనా? నువ్వు దాంట్లో కంపేర్ చేసుకుంటే అది నీకే నష్టం. ఆడు 3 బిల్లు అవుతానంటే అది వానికి నష్టం. అదే కాదు, ఇంకా డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఏం తీసుకున్నా అది మీకే ప్రాబ్లం ఫ్యూచర్లో. ఇప్పుడు మీకోసం కాకపోయినా రేపు నిన్ను మీ భార్య కానీ నీ కొడుకు 20 వచ్చినాక నువ్వు చనిపోతే నీకు ఆస్తులు అంటే ఓకే, కానీ ఆస్తులు లేకపోతే నీ భార్య నీ పిల్లలు రోడ్డు మీదకి వస్తారు. జస్ట్ థింక్ చేయక అంతే. నువ్వు సాఫ్ట్వేర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎవరికి ఉండరు. సరేనా? నువ్వు నిజంగా మీకు ఆస్తులు అంటే ఓకే, వాళ్ళు పర్లేదు. కానీ మనకి ఏముండే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అదేమైందా? నువ్వు లోపటి మనకి ఖరాబ్ అయినా కూడా అవన్నీ తెప్పించుకోవాలన్నా రీప్లేస్ చేసుకోవాలన్నా మన దగ్గర పైసలు లేవంతే. నీకున్న టైంలో నువ్వు ఒక మంచి జాబ్ చూసుకొని సెటిల్ అయితే సరిపోతుంది. నువ్వు మీ ఇంట్లో మమ్మీ డాడీని చూసుకోనికి నేను అందరూ నువ్వు తాగి ఈ రోడ్లో జలసాయని గల్లే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు అది ఇట్లా మీరు గుర్తుపెట్టకపోతే ఏదో ఒక రోజున మీ వాళ్ళని మోయాల్సింది నిన్ను మీ వాళ్ళు మోస్తారు. అంతే ఫ్రెండ్స్.